నమస్తే, నేను ప్రియా. కి స్వాగతం. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసు మరో ఒగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపి అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని, ఈ కార్యక్రమాన్ని దాతలు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, సాంబశివరావు, నాగభైరవ జగన్మోహన్ రావు, మంగారావు, కె శివరామకృష్ణ, ఆలయ అర్చకులు శనగవరపు ఉదయకిరణ్ శాస్త్రి, బింజానంపాటి సాయి, హనుమంత ఆచార్యులు, లక్ష్మణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सर्वापराध रक्षकने सर्वरोग निवारण मंत्रमूर्तिये ज्योति स्वरूपने ओम श्री हरिहरसुतं आनंद चित्तं अय्यप्प स्वामी श्री अय्यप्प स्वामी वारी देवस्थानं चिन्नपस्मल्लूरु चिलकलूरिपेट ओंकार तीर्थं दक्षिणं వైపున సప్త దేవాలయముల సమాహారముగా ఏకాశిలాంటి మొదలెట్టబడుతూ కొలువే ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం మన దేవాలయంలో ఆశేష భక్తజన కోటికి కోరిన కోరికలు తీర్చేటువంటి సంకల్ప సిద్ధిగల దేవాలయంగా పేరుగాంచిన మన దేవాలయంలో గత 5 సంవత్సరాలుగా కరోనా సమయం నుంచి కూడా అన్నార్థులకు స్వామివారి యొక్క అన్నప్రసాదం అందజేయబడుతుంది. అలాగే ఈ బుధవారం నాడు ఉదయం పూట స్వామివారి యొక్క సుప్రభాత సేవతో సహా శబరిమలలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అలాగే మన దేవాలయంలో కూడా విశేషమైన అభిషేకములు అర్చనలు జరగడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం స్వామివారి యొక్క అన్నదానమైనటువంటి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరమైనటువంటి అన్నప్రసాద వినియోగం కూడా చేయడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా అలాగే సేవా కార్యకర్తలందరూ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌఖ్యములు అష్టైశ్వర్యములు ఆయురాదుల ప్రాతిపదికగా కోరుతున్నాము. దాతల సహకారంతో ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. మీ అందరి సహకారం ఉంటే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక నిత్య నైవేద్యములకు అన్నదాన కార్యక్రమానికి అలాగే నిర్మాణ కట్టుబడులకు కూడా సహకరించి ఆలయ అభివృద్ధి తప్పకుండా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం.